శ్రీహరిమందిర్ కథ గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఉన్న శ్రీ హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ అనేది సిక్కుల పవిత్ర దేవస్థలం. దీన్ని మనము గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తాం ఎందుకంటే ఇది బంగారంతో అలంకరించబడి ఉంది. కాని ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకమైన కథ తెలుసుకుంటే మన మనస్సు ఆనందంతో నిండిపోతుంది. గోల్డెన్ టెంపుల్ నిర్మాణం వెనుక కథ. ఇది గురు నానక్ దేవ్జీ ఆశయాన్ని అనుసరించి ఆయన వారసుడు గురు అర్జున్ దేవ్ 1581లో నిర్మించాల్సిన నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఆయన ఒక విశేషమైన తత్వాన్ని పాటించారు. ప్రస్తుత కాలంలో దేవాలయాలు సాధారణంగా ఎత్తైన స్థలంలో ఉంటాయి, కానీ గోల్డెన్ టెంపుల్ను ఒక తక్కువ స్థలంలో నిర్మించారు. ఇది వినయముకి ప్రతీక, సర్వధర్మ సమానత్వం. ఈ దేవాలయానికి 4 తలుపులు ఉంటాయి: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇది ప్రపంచంలోని అన్ని మతాలు, జాతులు, ప్రజలు ఇక్కడికి రావచ్చు అన్న సందేశాన్ని ఇస్తుంది. ఇది సర్వధర్మ సమానత్వానికి నిలయంగా మారింది. బంగారంతో కూడిన ఆలయం ఎలా ఏర్పడింది? గురు రంజిత్ సింగ్, సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు, 1800లలో ఈ ఆలయాన్ని బంగారంతో అలంకరించాడు. 750 కిలోల బంగారంతో ఈ ఆలయాన్ని మలచడం జరిగింది. అందుకే ఈ ఆలయం గోల్డెన్ టెంపుల్ అనే పేరుతో ప్రఖ్యాతి గాంచింది. సేవకు ప్రాధాన్యత, లంగర్ సేవ. ఈ ఆలయంలో రోజూ వేలాది మందికి ఉచితంగా భోజనం అందించబడుతుంది. దీన్ని లంగర్ అంటారు. ఇది సిక్కుల సేవా భావానికి నిదర్శనం. కుల, మత భేదం లేకుండా అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేస్తారు. ఆధ్యాత్మికతను అందించే స్థలం. గోల్డెన్ టెంపుల్లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ శాంతి, ధర్మం, ప్రేమ అనే విలువలు స్వభావంగా చేకూరతాయి. అక్కడ పఠించబడే గురు గ్రంథ్ సాహిబ్ పాఠాలు మనసును కదిలిస్తాయి. ఈ గోల్డెన్ టెంపుల్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది సేవ, సమానత్వం, ఆధ్యాత్మికత అనే విలువలను సమస్త మానవాళికి తెలియజేసే శాశ్వత చిహ్నం.